ఏం చేస్తున్నారు ఇక్కడ? దారి కట్టగా నిల్చొని హార్న్ కొడుతుంటే వినపట్టాలా? పాము రోడ్డు మధ్యలోకి వచ్చిందండి, ఎంతసేపటికి కలవట్లేదు. పాము రోడ్డు మీదకి వచ్చిందని మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారా? అందుకే మన దేశం ఇంకా వెనుకబడింది. చూడు, ఫారిన్ కంట్రీలో అయితే ఈ పాముని ఏం చేస్తారో తెలుసా? పీస్ పీస్ గా కట్ చేసి ఫ్రై చేసి పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటారు. అయ్యో తప్పు స్వామి, పాము దేవుడితో సమానం. అయ్యో మూర్ఖులారా, 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నా మీరు ఇంకా ఇలాగే ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. మా యజమాని గారింటోనాక పాము లాంటి పిల్లలు ఉంటారు. అయ్యా, ఒళ్ళేమో పాము, తలేమో మడిసి, ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు పిల్లలేనా? ఎంత చూసినా అంతే. ఏంటే ఇది? నీలాగా బొద్దుగా ఉండే బిడ్డని కనమంటే ఈ పావు పిల్లల్ని కన్నావంటే? నాగలోకం అయి ఉంటుంది. నువ్వు ఆడదానివి కావు, పావు. నీతో నేను ఎలా కాపురం చేయనే? చూడు, రేపేనే ఊరికి వెళ్ళి మంచి అందగత్తిని చూసి పెళ్లి చేసుకుని ముద్దు ముద్దుగా ఉండే పిల్లల్ని కని సుఖంగా ఉంటాను. నువ్వు నీ పేగు పంచు పుట్టిన పాము పిల్లలు ఎక్కడైనా ఊరేగండి. జ్యోతి, జ్యోతి, ఎక్కడికి వెళ్తున్నా? చావడానికి నాగలక్ష్మి నన్ను, నా పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతానంటున్నారు. ఆయనే వెళ్ళిపోయిన తర్వాత నేను బతికి ఏం ప్రయోజనం? వీళ్ళని అనాథల్ని చేయడం ఇష్టం లేక కలిసి చావాలనుకుంటాను. అయ్యో, అంత మాట అనుకో. అవును, అక్కడ ఆసుపత్రిలో బాగున్న పిల్లలు ఇలా అవడానికి కారణం ఏదో దోషం ఉండుంటుంది. దీనికి పరిష్కార మార్గం ఉంది. తప్పు చేశాను జ్యోతి. కరుణగల తల్లి, నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు. జ్యోతి, జ్యోతి, మన పిల్లలు లేదండి, మన పిల్లలు ఆ తల్లి ఆశీర్వాదంతో మనుషులయ్యారు. నేను ఆ రోజు మూఢనమ్మకాలనుకుని డబ్బున్నదన్న అహంకారంతో పాము మీదుగా కారు పోనిచ్చి తప్పు చేశాను. అయినా ఈ రోజు
ఈ దయామయి నాగమ్మ మన బిడ్డలకు ప్రాణదానం చేసింది. అమ్మా నాగమ్మ, నన్ను క్షమించు. నేను చేసిన తప్పే, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. రంగా, ఏ రంగా, వచ్చా రంగా వచ్చా ఉమ్. రంగా, ఇన్నాళ్ళు నీ చెయ్యి మొరట్టుగా ఉండేది, ఇవాళంటే ఆడాల చెయ్యిలో మెత్తగా ఉంది. చేతికి నూనె రాసుకున్నాను కదా అందుకు. ఏ పంచరంగి, ఎక్కడికి వెళ్ళావే? ఏ నీకు చెప్పాలా? అవును, ఉన్నట్టుండి భావం చూడాలనిపించిందక్క. వెళ్ళి చూశాను, కనుకొట్టొచ్చాను. ఇట్లాంటి నేను ఇంతవరకు చూడలేదు. ఎంత విశాలంగా ఉందో. నీ చేతులు రుద్దుతుంటే నా వల్ల ఏడెక్కుతోంది. ఒక్క మాటలో చెప్పనా, నేనే ఆడదానిగా పుట్టి నీ స్థానంలో ఉంటుంటే నీలా ఎదురు చూసేదాన్నేంటి? ఎప్పుడో ఎగిరి గంతేసి పెళ్లి చేసుకునేదాన్ని. పోవే. ఈ విశాలమైన ఛాతీ మీద పడుకునే అదృష్టం ఏ అమ్మాయికి ఉందో ఏమో. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అక్క, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? బావతో కలల్లో విహరిస్తున్నావా? చిలిపి. అబ్బా, సిగ్గు చూడు. వెళ్ళిపోయావా కూతురా? అయ్యో, ఈ అయ్యను వదిలేసి వెళ్ళిపోయావా కూతురా? నన్ను అంటరోని చేసి వెళ్ళిపోయావా కూతురా? నా కూతురా, నేను కనబట్టి 10 పొట్టులోని పామును పట్టుకున్నానే కూతురో, నా కూతురా. ఏ పాము పగపట్టిందో గాని కూతురో, నిన్ను కాదు వేసిందే కూతురా. నా గంగులు, నా కూతురా. ఆంపగా 12 ఏళ్ళు అంటారు. ఇవాళ నీ కూతురు చంపింది, రేపు నిన్ను చంపుద్ది, నీ వంశాన్నే చంపుద్ది. నా మాటని పాములు పడ్డం మానేసి మా మామిడి తోటలో పని చేసుకుంటూ సచ్చిందాకా సుఖంగా ఉండు. నాడి బానే పనిచేస్తుంది, ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఎవరికి తీసిన దిష్టినో దాటుంటారు. ఆ నిమ్మకాయ తల కింద పెట్టి ఈ మందు వేయండి, తగ్గిపోతుంది. వెళ్ళొస్తాను. నాకిప్పుడు అర్థమైంది. ఆ పిల్ల మన వాడిని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాజేయడానికి ఏదైనా దూరాలోచనలో ఉండేమోనని. మీ అబ్బాయి పడవ నడిపేవాడు కూతురుతో తిరగటం మేము కళ్ళారా చూసాము. అబ్బో, భగవంతురా, మా బావని చల్లగా చూడు తండ్రి. తన క్షేమమే నా క్షేమం.
బావా శివ, ఏంటి నాన్నగారు? నేను విన్నదంతా నిజమేనా? వీళ్ళు మీకేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించడానికి ఓ అంతస్తు ఉండాలి కదా. నువ్వు చెప్పు శివ. ఆ, నాన్నగారు, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను పేదదే కావచ్చు, కానీ ప్రేమించడంలోనూ ప్రేమ పంచడంలోనూ పేదది కాదు. ఆహా, వింటున్నారుగా ఎలా మాట్లాడుతున్నాడు. మ్మ్. మరి ఇంట్లో మీ మామయ్య కూతురు నందిని చిన్న వయసు నుంచి బావా బావా అంటూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్నే చేసుకోవాలని కలలు కంటుంది కదయ్యా. అది కాదు నాన్నగారు. చూడు శివ, నేనింతవరకు దేనికి నీకు అడ్డు చెప్పింది లేదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు నా మాట విని తీరాలి. చూడండి, నాన్నగారు, మీరు ఇంటికి సర్వాధికారులు. ఎవరే తప్పు చేసినా వాళ్ళని శిక్షించే అధికారం మీకుంది. కానీ నా బిడ్డ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి. శివ సంతోషమే నా సంతోషం. ఏ కారణం చేతైనా వీడి మనసు నొచ్చుకున్నా, వీడి కళ్ళు చెమ్మగిలినా నేను సహించలేను. గుణవంతురాలైతే చాలు. నా బిడ్డ ఎవరిని ఇష్టపడతాడో ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. అన్నపూర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? మీ సొంత అన్నయ్య కూతురు మన నందిని కాదని ఎవరో కులం గోత్రం తెలియదని కోడలు చేసుకుంటావా? నాన్నగారు, నందినిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. చూడండి, నందిని నా సొంత అన్నయ్య కూతురే కావచ్చు. వీడికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనండి. నాగలక్ష్మి నా ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. శివ, మాయా, నా మనసులో బాగున్నాడు, కానీ బావ మనసులో నేను లేను. ఆశపడ్డం తప్పు కాదు, అదృష్టం కూడా ఉండాలిగా. ఆశ నాది, అదృష్టం నాగలక్ష్మిది. నందిని, నువ్వు నా పెళ్లికొచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి, లేదంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. లగ్నం భుజనం దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే స్మరామి లక్ష్మా సావధాన సుమోత సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతం కరుణానిదే కరుణయామాసాక్రమం జేయో కౌసల్యాని జగర్పదం భవతే జన్మన్యదానాయ. భయపడకండి, మిమ్మల్ని ఏం చేయదు. ఈ తల్లి మా ఇంటి దేవత, నాగ దేవత. ఏం చేయదని ఆవిడ తెలుసు, పావుకు తెలియదే. అమ్మ నాగమ్మ, నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను తల్లి. ముహూర్తం దాటకుండా సమయానికి వచ్చావు. కూర్చోండి. అమ్మ నాగమ్మ, మమ్మల్ని ఆశీర్వదించమ్మా.